విజయవాడలో వరద ప్రాంతాల్లో బాధితులకు సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ ఆధ్వర్యంలో ఈరోజు ఆహార పొట్లాలను వాటర్ పొట్లాలను సరఫరా చేశారు. దేవస్థానం ఈవో రామచంద్రమోహన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 విడతలలో 10,000 మందికి ఉదయం ఒకసారి ఆహార పొట్లాలు వాటర్ ప్యాకెట్లను దేవస్థానం బస్సులో పంపించడం జరిగిందని చెప్పారు. రెండో విడతగా మధ్యాహ్నం 15,000 మందికి ఆహార పొట్లాలతో పాటు వాటర్ ప్యాకెట్లను పంపించడం జరిగిందని ఈవో తెలిపారు. వీటితో పాటుగా వరద బాధితులకు ఆహార పొట్లాలు పంపిణీ చేయడానికి 20 మంది దేవస్థానం సిబ్బందిని నియమించడం జరిగిందని ఈవో చెప్పారు. సతీష్, పూర్తి న్యూస్, అన్నవరం. విజయనగరం జిల్లా పోలీస్ శాఖలో పనిచేసి ఇటీవల కాలంలో మరణించిన కానిస్టేబుల్, హోంగార్డు కుటుంబాలకు చేయూత అందించేందుకు సిబ్బంది పోగు చేసిన ఒక్కరోజు అలవెన్స్లను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం నాడు తన కార్యాలయంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు లేక ఆకస్మికంగా అనారోగ్యంతో మరణించిన పోలీస్ కుటుంబాలను ఆర్థికంగాను తమ వంతుగా సహాయం చేయడానికి తమ తోడ్పాటును అందిస్తున్నామని చెప్పారు. పోలీస్ శాఖకు చెందిన ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కొంత మొత్తాన్ని ప్రోగు చేసి వారి కుటుంబాలకు చేయూతగా అందజేయడం జరుగుతోందని, ఇది నిజంగా అభినందనీయమని ఎస్పీ అన్నారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. నిత్య పూజలను అందుకుంటూ భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్న శ్రీ మద్దాంజనేయ స్వామి దేవస్థానంలో మంగళవారం నాడు భారీ సంఖ్యలో భక్తులు విచ్చేశారని ఈవో కొండలరావు తెలిపారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూవులుగా వెలిసిన శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని భక్తులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామివారికి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ రోజు నిర్వహించిన వివిధ సేవల ద్వారా దేవాలయానికి 71,248 రూపాయలు ఆదాయం సమకూరినట్లు ఈవో కొండలరావు తెలిపారు. అలాగే దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణలో 600 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని ఈవో కొండలరావు చెప్పారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విజయవాడ వరద బాధితులకు శ్రీ మద్దాంజనేయ స్వామి ఆలయం తరపున 5,000 పులిహోర పొట్లాలను అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం వారి వాహనంలో పంపించడం జరిగిందని ఈవో ఈ సందర్భంగా చెప్పారు. స్వామివారి దర్శనం కోసం విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవడం జరిగిందని ఆయన అన్నారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల ఉదయం 4 గంటల నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు సమిష్టిగా శ్రీ స్వామివారికి వివిధ కైంకర్యాలు చేసి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనం నందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుచున్నారు. నిన్నటి నుంచి విజయవాడలో వరద బాధితుల సహాయార్థం మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం
5,000 పులిహోర ప్యాకెట్లు కూడా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం వారితో పాటుగా మా దేవస్థానం నుంచి కూడా 5,000 ప్యాకెట్లు ఈరోజు విజయవాడ పంపడం జరిగింది. ప్రతిరోజు శ్రీ మధ్యాంజనేయ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం అన్నప్రసాదం కూడా స్వీకరించాలని కోరుతున్నాం. మా ఇరువురు వేద పండితులు యథావిధిగా వేదపట్నం చేయుచున్నారు. భక్తులు దర్శనంతో పాటు అష్టోత్తర పూజా కార్యక్రమాలు, వాహన పూజలు, ఇతర పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించుకుంటాం జరుగుతున్నది. జై శ్రీరామ్, జై హనుమాన్. జంగారెడ్డిగూడెం పట్టణంలో వ్యాపార వాణిజ్య రంగాలకు చెందిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వందనపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు సభ్యులు తమదైన శైలిలో వివిధ రకాల సహాయాన్ని అందించారు. అంతేకాకుండా వరద బాధితుల కోసం దుప్పట్లు, కొవ్వొత్తులు, అగ్గిపెట్లు, కూల్ డ్రింక్స్, నిత్యావసర వస్తువులను అందజేశారు. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు వరద బాధితులకు తమ దాతృత్వాన్ని చాటుకోవడం పట్ల జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర అభినందించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఏమైందండి ఏమన్నా ఒకటి ఎన్ని క్యాండిల్స్ అండి Please like, share, subscribe our channel.